लुट भी तू ये दुनिया रोग लगे मेरे लिए। హలో ఫ్రెండ్స్, టిక్ టాక్ యాప్లో ఫోటో టెంప్లెట్లో మన ఫొటోస్ పెట్టేసి మనకు నచ్చిన సాంగ్తో ఎలా ఒక వీడియో క్రియేట్ చేయాలి టిక్ టాక్లో అనేది వీడియోలు చెప్తాను ఫ్రెండ్స్. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ముందుగా మీరు మీ యొక్క టిక్ టాక్ యాప్ని అయితే అప్డేట్ చేయకపోతే అప్డేట్ చేయండి ఫ్రెండ్. అప్డేట్ చేస్తే లేటెస్ట్ ఫీచర్స్ అన్నీ కూడా యాడ్ అవుతూ ఉంటాయి. సో ముందుగా మీరు టిక్ టాక్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాతకి మీకు నచ్చిన సాంగ్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో దానికోసం మీకు ఇట్లా మన వీడియోస్ వస్తూ ఉంటాయి కదా. సో మీరు చూసిన వీడియోస్లో మీకు ఏదైనా సాంగ్ నచ్చితే ఆ సాంగ్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో చూడండి. సో ఓకే, నాకు ఈ సాంగ్ నచ్చింది అనుకోండి, కింద మనకు మ్యూజిక్ సింబల్ కనిపిస్తుంది కదా చూడండి, కింద మనకు మ్యూజిక్ సింబల్ ఉంది కదా. సో ఆ మ్యూజిక్ సింబల్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి యాడెడ్ టు ఫేవరెట్ అని కనబడుతుంది కదా. సో దాన్ని క్లిక్ చేయండి. యాడ్ టు ఫేవరెట్ అని ఉంది కదా. సో దాన్ని క్లిక్ చేసుకుంటే చూడండి యాడెడ్ టు ఫేవరెట్ అని పడిపోయింది. సో అంటే నా ఫేవరెట్ లిస్ట్లో అది యాడ్ అయిపోయింది. యాడ్ అయిపోయిన తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాతకి ఇక్కడ మీకు ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా. సో ఆ ప్లస్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ప్లస్ ఐకాన్ ఉంది కదా. క్లిక్ చేసిన తర్వాతకి కింద చూడండి టెంప్లెట్స్ అని ఉంది కదా, 15 సెకండ్స్ పక్కన టెంప్లెట్స్ అని ఉంది కదా. సో దాన్ని క్లిక్ చేసుకోండి. దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ మనకు కొన్ని టెంప్లెట్స్ వస్తూ ఉంటాయి చాలా. సో దీన్ని చూడండి, కొంచెం నెట్ అనేది స్పీడ్గా ఉంటే మనకు తొందరగా వస్తూ ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఇదేమో స్పార్క్లింగ్ మెమోరీస్. అదేవిధంగా పక్కకి ఇట్లా స్క్రోల్ డౌన్ చేయండి, సైడ్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక చూడండి ఫోటో గ్యాలరీ, మనకు కావాల్సింది ఏంటి ఫోటో గ్యాలరీ. సో ఇది అనమాట చూడండి. సో ఇక్కడ మనకి ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. కింద సెలెక్ట్ ఫొటోస్ అని కనపడుతుంది కదా రెడ్ మార్క్లో, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసుకుంటే డౌన్లోడ్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా డౌన్లోడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాతకి టోటల్గా మన ఫొటోస్ ఆప్షన్ అడుగుతూ ఉంటుంది. సో చూడండి ఈ విధంగా ఫొటోస్ ఆప్షన్ అడుగుతూ ఉంటుంది. అయిపోయిన డైరెక్ట్ ఆటోమేటిక్గా మన గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుంది. సో మీకు నచ్చిన 4 ఫొటోస్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ. సో నేను ఎగ్జాంపుల్ కోసం నా ఫొటోస్ కాకుండా మామూలు ఫొటోస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను చూడండి. సో మీకు నచ్చిన ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రాబ్లం అయితే ఏమి ఉండదు ఫ్రెండ్స్. సో మీకు నచ్చిన ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సాంగ్ కూడా ఫస్ట్ మీరు యాడ్ టు ఫేవరెట్లో సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి దానికి కూడా ప్రాబ్లం ఉండదు ఫ్రెండ్స్ అక్కడ. సో చూడండి మనకు వీడియో అయితే ఈ విధంగా అయితే వచ్చేసింది. సో మీకు ఈ సాంగ్ కావాలి. సాంగ్ కోసం ఇక్కడ చూడండి మనకు సౌండ్స్ అనే ఆప్షన్ ఉంది కదా. ఆ సౌండ్స్ అనే ఆప్షన్కి వెళ్ళండి. సౌండ్స్ అనే ఆప్షన్కి వెళ్ళేసిన తర్వాత ఇక్కడ ఫేవరెట్స్ అని ఉంది కదా. సో మనం ఆల్రెడీ ఇందాక ఫేవరెట్లో ఉంచేసాం సాంగ్ని. సో దాన్ని క్లిక్ చేసుకోండి ఫేవరెట్స్లో. దాన్ని క్లిక్ చేసుకుంటే చూడండి మనం సేవ్ ఇందాక ఫేవరెట్లో పెట్టిన మనకు నచ్చిన సాంగ్ ఉంటుంది కదా. సో ఫేవరెట్లో పెట్టుకున్నాం. ఆ ఫేవరెట్ సాంగ్ని ఇక్కడ క్లిక్ చేసుకొని ఆ ఓకే బటన్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా మన వీడియోకి మన నచ్చిన సాంగ్ అనేది అప్లై అవుతూ ఉంటుంది. అదేవిధంగా మనకు నచ్చిన ఫొటోస్ కూడా మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ మీకు ఇంకేమన్నా ఫొటోస్ కానీ ఎఫెక్ట్స్ కానీ ఇంకేమైనా టెక్స్ట్ కానీ రాయాలనుకుంటే రాసుకోవచ్చు. కింద ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. సో నేనైతే దాని గురించి అయితే ఏం చేయలేదు, డైరెక్ట్గా పోస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఇలా హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చేసి మీరు ఏమైనా టెక్స్ట్ రాయాలనుకుంటే రాసేసుకొని కింద పోస్ట్ అని ఉంది, అది క్లిక్ చేసుకుంటే మనకు వీడియో అనేది పోస్ట్ అయిపోతూ ఉంటుంది. ఓకే నా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.